సంపూర్ణ కార్తీక పురాణం 8/30 అధ్యాయం. ఓ జానక మహారాజా, కార్తీకమాసములో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీప మాలర్పణ చేసేవాళ్లు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్పించేవాళ్లు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్లి దైవదర్శనము చేసుకునేవాళ్లు సాలోక్యమోక్షన్నందుకుంటారు. అలాగుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీకమాసములో అసలు విష్ణుమూర్తిగుడికి వెళ్లని వాళ్లు ఖచ్చితముగా రోరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశినాడు విప్రసహితుడై భక్తియుతడై గంధపుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి సాటి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయములో గాని కేశవాలయములో గాని లక్షద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారుజులై దేవతలచేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకమాసము నెలరోజులు దీపమును పెట్టలేనివాళ్లు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పిటికెందుకు పట్టేటంత సమయమైన దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్లు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసినవాళ్ల పాపాలు ఆదిపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని మళ్లీ వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. సరస్వతీ నదీతీరంలో అనాదికాలముగా పూజా పునష్కరాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయము ఒకటుండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒకయతి ఆ గుడిని చూచి తన తపోధ్యానలకుగాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు. నీళ్లు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్లి పత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈయతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశినాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన అరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆవత్తినుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆవత్తిని నోటకరుచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్లి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆరిపోయిన వత్తికోన వెలుగుతున్న వత్తి అగ్ని తగలడంతో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణు సన్నిధిలో ఒక యత్రీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడీ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడంలేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను. తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమారాధన పరచగలవాడివి. నా యందు దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నాయనా, పూర్వము నువ్వు జైమినిగోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లికదేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణాపరాయణుడివై స్నానసంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేబట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతతో శ్రాద్ధభోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లూ తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులను కూడా భుజిస్తూ వేదమార్గాన్ని తప్పిచరించావు.
అందగత్తెయ్యైన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించినవాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దానిచేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దానిచేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్థంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీనదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలమూ ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశినాడు భాగవత్పరాయణుడై స్నానదాన పూజ, దీప, మాలార్పణాదికములను నాచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపనిముక్తుడునై సాయుజ్యపదాన్ని పొందుతాడని విశ్వసించు. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూలదానమును చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి నుండి పాడ్యమి వరకు రోజుకోకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవాళ్లు వైకుంఠవాసులవుతారు. సంతానవాంఛితుడు కార్తీక పౌర్ణమినాడు వాంఛ సంకల్పపూర్వకంగా సూర్యుని నుద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్లకి వ్యాధులు రావు, దుర్మరణాలుగాని సంతాన విచ్ఛేదాలు కాని జరగవు. పూర్ణిమనాడు విష్ణు సన్నిధిన స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠప్రాప్తి సిద్ధిస్తుంది. రాతితోగాని కొయ్యతోగాని స్తంభం చేయించి దానిని విష్ణువాలయమునకు ముందుపాతి ఆ మీదట అనేక రకాల వరి ధాన్యాలు, నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టినవాళ్లు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంతమాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టినవాళ్లకి వైకుంఠప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడము వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వల్లన ఏ పనికాదు. ఈ స్తంభదీప మహిమకుదాహరణగా ఒక కథను చెబుతాను విను. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణువాలయము ఉండేది. ఎందరెందరో మునులా ఆలయానికి వచ్చి కార్తీకావ్రతులై ఆ నెలరోజులు శ్రీహరిని షోడశోపచారాలతోనూ ఆర్చిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసములో వ్రతస్థలములోని ఒకముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక మనము కూడా ఈ విష్ణువాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగెద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు, కనుపులు లేని స్తూపాకారపు చెట్టు నొకదానిని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణర్పణము చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగా స్తంభదీపము వైపు చూశారు. వాళ్లలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులోనుంచి ఒక పురుషాకారుడు వేలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యలారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదాశాస్త్ర పఠనమునుగాని హరికథా శ్రవణమునుగాని క్షేత్రయాత్రాటనలను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణా ధర్మాన్ని వదలి రాజువై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చో నియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాన్నే కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను
అని వాగ్దానం చేసే వాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రము ఇచ్చేవాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునే వాడిని. తత్ఫలితముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్ణాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చేట్టుగాను గత 1,000,000 జన్మలుగా ఇలా మేద్దువలెను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు: ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ల ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణమినాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు: అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించదముతో ఆ తాపసులలో ఉన్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞాజ్ఞానబోధ చేయసాగాడు. 8వ రోజు. నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం. దానములు: తోచినవి యథాశక్తి. పూజించాల్సిన దైవము దుర్గా. జపించాల్సిన మంత్రము ఓం చాముండాయే విచ్చే స్వాహ. ఫలితము ధైర్యం, విజయం. 8వ రోజు నాటి పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.